హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఒక బ్రదర్ అడిగిండు ఏమనంటే ఇందులో జాయిన్ అవ్వడం ఎలా అని చెప్పేసి, అంటే డెలివరీ బాయ్గా ఈ కార్ట్లో జాయిన్ అవ్వడం ఎలా అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక బ్రదర్ అడిగిండు ఒక పర్ ఆర్డర్కి ఎంత వస్తుందని చెప్పేసి. సో బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో జాయిన్ అవ్వడం ఎలాగో చెప్తా. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు హైదరాబాద్లో కనుక ఉండుంటే మీ నియరెస్ట్ అంటే మీ నియరెస్ట్ ఏదైతే ఈ కార్డ్ హబ్ ఉందో అది కనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కార్డ్ అయినా సరే ఫ్లిప్కార్ట్ హబ్ అని చెప్పేసి ఎవరైనా అడగండి. సో చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వాళ్ళకు చెప్తే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బైక్ ఉండాలి. సో బైక్ ఉంటే సరిపోతుంది. సో ఇన్కేస్ నువ్వు ఒకవేళ విలేజ్లో ఉండున్నావు అనుకో, విలేజ్లో ఉండుంటే మీ విలేజ్లో కూడా డెలివరీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య అయితే అంత విలేజ్లలో కూడా డెలివరీస్ వస్తున్నాయి. సో అయితే విలేజ్లో ఉండదు కాబట్టి మీ నియర్ బై మండలం కానీ టౌన్స్ కానీ చేసినావా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెలివరీ చేసే ఆఫీసులు ఉన్నాయో లేవో కనుక్కోండి. ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. కాకపోతే ఏంటంటే విలేజ్లో షిప్మెంట్స్కి ఒక షిప్మెంట్కి వచ్చేసరికి తక్కువనే 13-14 అట్లా ఇస్తారు. సో హైదరాబాద్ అయితే ప్రజెంట్ అయితే మాకైతే 17 ఇస్తారు. బ్రదర్, మీరు అడిగారు కదా ఒక ఆర్డర్కి ఎంత అని చెప్పేసి, ఒక ఆర్డర్కి వచ్చేసి 17 రూపీస్ వస్తుంది బ్రో. ఈజీగా మనం ఒక 40-50 కొట్టుకున్నా కానీ మంత్లీ ఒక 20-30K వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. అంటే లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు యావరేజ్గా చేసుకోవాలి, లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు, లోడ్ తక్కువ వచ్చినప్పుడు అట్లా యావరేజ్ చేసుకుంటే ఇక ఎంత లేదన్నా నెలకు ఒక 20K అయితే కొట్టుకోవచ్చు బ్రో. సో అర్థమైందని నేను అనుకుంటానా. అర్థం కాకపోతే ఇంకా ముందు క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియరెస్ట్ ఫ్లిప్కార్ట్ హబ్ ఎక్కడుందో కనుక్కోండి. అక్కడికి వెళ్ళి ఆఫీస్లో కలవండి, వాళ్ళే చెప్తారు, మీరు జాయిన్ అయిపోవచ్చు. అంతకు మించి ఏం లేదు. సో కాకపోతే విలేజ్లో ఉంటే మాత్రం విలేజ్లో ఉండవు కాబట్టి మీ నియరెస్ట్ మండలాలు కానీ టౌన్స్ కానీ ఉంటాయి, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకేనా? బాయ్ బాయ్.